ఓయూలో మాజీ సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్స్ మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ ప్రారంభించారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ తప్పించుకొని తిరుగుతుందని మాజీ ఎమ్మెల్యే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తూ ప్రతి ఒక్కరూ ప్రశ్నించే దిశగా ముందుకు సాగాలన్నారు. అదేవిధంగా బీసీ ఫిబ్రవరి 17వ తారీఖు పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ జాతిపిత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు వారికి ప్రతి సంవత్సరం ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా పుట్టినరోజు సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి క్రికెట్ టోర్నమెంట్ ని ఈసారి కూడా నిర్వహిస్తూ నన్ను ఆహ్వానించి టాస్ చేపించి ఈ యొక్క టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది. మొదటి టీములుగా ఓయూ 11 అదేవిధంగా అడిపేటకు సంబంధించినటువంటి జూనియర్స్ టీం మధ్యన పోటీ నిర్వహించబోతున్నారు. దాదాపు 36 టీములు వచ్చినాయి. ఏ సమయం ఏ సందర్భం వచ్చినా సరే దాన్ని వాడుకొని అబద్ధపు హామీలతో ప్రచారాలతో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కింది. ఇలా మాట తప్పించుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతున్నది. కాబట్టి అందరినీ మమేకం చేయడానికి ఏ అవకాశం దొరికినా అందరం కలిసి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కోసం ముందుకు సాగాలి. అదొక వేదికగా కేసీఆర్ గారు పుట్టినరోజును వాడుకోవాలని చెప్పేసి ఒక ప్రయత్నంలో భాగంగా నాగారం ప్రశాంత్ సోదరుడు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం. నాతో పాటు గెలుశ్రీని గారు, ప్రవీణ్ రెడ్డి గారు, ధర్మేందర్ గారు ముఖ్యులు అందరం కూడా వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మాట్లాడేసినటువంటి మేధావులకు సంబంధించినటువంటి గొంతులన్నీ కూడా ఎందుకో మూగపోతా ఉన్నాయి. యూనివర్సిటీ ప్రొఫెసర్లు కాకుండా ఎవరినైనా నియమించుకోవడం వీసని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను చేతులకు తీసుకుంటా అంటే కూడా ఎవరు మాట్లాడినటువంటి ఒక దుస్థితి కనపడతా ఉంది. మేధావులు ఎవరైతే మేము మేధావులు అని చెప్పుకొని యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మాట్లాడుతున్నారో ఈ రోజు వాళ్ళ గొంతులు ఇప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఒక దిక్కు బీజేపీ చేసినటువంటి దౌర్జన్యకాండ ఇష్టం వచ్చినట్టు నియమించుకోవడం అనేటువంటివి. అదే సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకుల యొక్క వయస్సును పెంచుతూ 60 నుంచి 65కు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని నిరుద్యోగుల నోట్ల మట్టుకొట్టేటువంటి అవకాశం కనపడుతుంది. కాబట్టే దాన్ని కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం మన విద్యార్థి నాయకత్వానికి, నిరుద్యోగులకు అందరికీ ఉంది. వాళ్ళు కూడా మాట్లాడాలి. దయచేసి సోదరుడు ప్రశాంత్ గారి ఆధ్వర్యంలో ఇవాళ ఓయూలో కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఇవాళ కేసీఆర్ కప్ పేరు మీద ఇవాళ కార్యక్రమాన్ని నిర్వహించడం. ఈ కార్యక్రమం వచ్చిన మా ఉస్మాన్ సిటీ విద్యార్థులు పోస్టుల కోసం పోటీ పడుతున్న సందర్భం ఉండే. ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు కూడగట్టుకొని కేసీఆర్ గారు రిక్రూట్మెంట్ చేయకుండా వాళ్ళ అనుచరులతో హైకోర్టులో కేసులు వేయించిన ఈ నాయకులు ఇవాళ అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం 1 year దాటిపోయినా కూడా ఈ రోజు వరకు విశ్వవిద్యాలయం లోపల టీచర్ రిక్రూట్మెంట్ పోస్టులు నిర్వహించకపోవడం చాలా దుర్మార్గంగా మేము భావిస్తా ఉన్నాం. ఇవాళ ఓన్లీ ప్రొఫెసర్ల కోసం మాత్రం 5 సంవత్సరాలు ఇవాళ వయో పరిమితి పెంచారు. మరి విశ్వవిద్యాలయంలో పనిచేసే నాన్ టీచింగ్ విద్యార్థులు వాళ్ళు ఏం పాపం